హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాస్ రుచులు. ఈ సండే అయితే నేను మటన్ కర్రీ అయితే ప్రెషర్ కుక్కర్లో అయితే చేస్తున్నానండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి. దానికోసం ముందుగా 1/2 kg మటన్ అయితే తీసుకున్నానండి. అందులో కొద్దిగా సాల్ట్, లెమన్ వేసి బాగా ఒక 3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని తర్వాత కొద్దిగా పుదీనా, సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి ఫస్ట్. సో మంచి అరోమా అయితే వస్తుందండి ఇలా వేయించేటప్పుడు. సో ఈ విధంగా వేగాక తగినన్ని వాటర్ అయితే వేసుకొని మటన్ అయితే ఒక 8 విజిల్లు అయితే పెట్టుకోవాలండి. అప్పుడే మెత్తగా ఉంటుంది ముక్క. సో ఈ విధంగా 8 విజిల్లు అయితే నేను పెట్టుకున్నానండి. ఈ విధంగా ముక్కలు అయితే మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. దీన్ని చల్లారాక ఒక బౌల్లోకి అయితే వేసుకొని మళ్ళీ అదే కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. సో ఇది రాగి సంగటిలోకి సూపర్ కాంబినేషన్ అండి. ప్లీజ్ తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. సో ఆయిల్ బాగా కాగాక ఇందులో మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. నేను మీడియం సైజు ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చిని కూడా ఒక 4-5 తీసుకున్నానండి. వీటిని అన్నిటినీ కూడా బాగా కలుపుకొని వేయించుకోవాలి. సో ఇది ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఒక మీడియం సైజు టమాటోని కూడా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇవన్నీ బాగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ కొద్దిగా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందాక మనం ముందే ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. వీటిని అన్నిటినీ కూడా బాగా వేగేంత వరకు కలుపుకోవాలండి. సో ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మటన్ అంతా కూడా కుక్కర్లో వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే బాగా వేగాలండి. సో ఈ విధంగా వేగుతూ ఉన్నప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. సో మనం స్టార్టింగ్ పుదీనా వేసాం కాబట్టి ఇప్పుడు కొత్తిమీర అయితే వేసాను. ఇందులో గరం మసాలా, కారపొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ధనియాల పొడి కూడా కొద్దిగా వేసుకోవాలండి. సో వీటిని అన్నింటినీ బాగా ఒక 5-6 నిమిషాలు అయితే వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా కూడా చపాతీలోకి తినచ్చండి. మనకి పులుసు కావాలి కాబట్టి కొద్దిగా మటన్ మసాలా వేసుకొని మళ్ళీ వీటిని అన్నింటినీ బాగా ఒకసారి తిప్పేసుకొని తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది వేగాక మంచి అరోమా అయితే వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. సో ఈ విధంగా మటన్ అంతా బాగా కలుపుకున్నాక ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేను రాగి సంగటిలోకి పులుసుని అయితే చేస్తున్నానండి. సో కొద్దిగా వాటర్ అయితే మీకు ఎంత రిక్వైరో అంతలో వేసుకొని ఉడికించుకోవాలండి. మళ్ళీ కుక్కర్లో ఒక 3 విజిల్స్ అయితే పెట్టానండి నేను. సో ముక్క అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది. సో ఫైనల్గా సాల్ట్ కూడా కొద్దిగా టేస్ట్ చేసి వేసుకొని ఈ విధంగా 3 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. సో ఆఫ్టర్ 3 విజిల్స్ తర్వాత మటన్ కర్రీ అయితే రెడీ అయింది. చూసారు కదా, ఈ విధంగా ఎంత బాగా కుదిరిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాస్ రుచులు. ఇప్పుడు దీన్ని రాగి సంగటితో అయితే టేస్ట్ చేస్తున్నారండి. సో ఈ విధంగా రాగి ముద్దనైతే ప్లేట్లోకి వేసుకొని గార్నిషింగ్కి ఆనియన్, ఒక లెమన్ కూడా వేసుకున్నానండి. సో మీలో ఎంతమందికి అంటే ఇష్టం రాగి సంగటితో కాంబినేషన్ కదా, మంచి